బేబీకార్న్ మసాలా కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది టేస్ట్ ఈ విధంగా వండితే. ఫస్ట్ అయితే బేబీకార్న్ని ఇలా కట్ చేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం క్యాషూ నట్స్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అన్ని మసాలా దినుసులు వేసుకొని ఒక 2 నిమిషాలు చిన్న మంట పైన ఆయిల్లో వేయించాలి. ఇలా వేయిస్తే కర్రీకి మంచి స్మెల్ అండ్ టేస్ట్ అరోమా వస్తుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి వేసుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం రంగు చేంజ్ అయ్యాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కంపల్సరీ 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. నూనె మొత్తం పైకి పేరే అంతవరకు కుక్ చేసుకోవాలి. ఇలా పైకి తేలాక సరిపడా కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న బేబీకార్న్ని ఇందులో వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీలో నేను కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.